హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు. వచ్చేసామండి. మేము ఇంటి దగ్గర యాక్చువల్గా అసలు 7కే బయలుదేరి వచ్చేసేద్దాము మధ్యాహ్నం కల్లా అనుకున్నాం, కానీ అటు ఇటు చేసి చిన్న పని వల్ల డిలే అయిపోయింది. సో అక్కడే ఉండి అదంతా ఫినిష్ చేసి లంచ్ చేసుకుని మేము కదిలేసరికి 2:30 అయింది. 2:30 తర్వాత బయలుదేరి కరెక్ట్గా 8:30 8:45 కల్లా ఇంటికైతే వచ్చేసాము. థ్యాంక్ గాడ్ క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బోలెడంత లగేజ్ మేము మా కోసం తీసుకెళ్ళింది, నేను కొన్ని వీడియోస్కి చేయాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కలిపి లాట్ ఆఫ్ లగేజ్ అయిపోయింది. సో అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇగో ఇక్కడ ఇల్లంతా సర్దేసేసి ఉన్నాయి. నేను కొంచెం వర్క్ ఉండి కార్లోనే కాసేపు ఫోన్ యూజ్ చేయడం వల్ల ఏమో చాలా తలంతా పట్టేసి బాగా హెడేక్ వచ్చేసింది. వచ్చిన తర్వాత అసలు ఏం చేయబుద్ధి కాలేదు. ఒక అరగంట అలా నిద్రపోయాను అనమాట. నిద్రపోయి లేచిన తర్వాత కొంచెం తగ్గినట్టుగా రిలాక్సింగ్ అనిపించింది. ఇంకా ఈ లోపల పాపం మా వారే రైస్ కడిగి పెట్టేశారు రైస్ కుక్కర్లో. ఇంకా కర్రీ లేకుండా చట్నీ అవి ఇవి ఎందుకులే అని చెప్పి కొంచెం ఓపిక చేసుకొని ఆలు ఉంటే ఆలు ఫ్రై, ఇప్పుడు మీరు చూసారు కదా, ఆలు ఫ్రై చేస్తూ ఉన్నాను. సో కొంచెం సేపు ఒక ఫ్రై ఎక్కువసేపు ఏం పట్టదు కదా, అయిపోతే కొద్దిగా లైట్గా తినేసేసి ఇవాళకి ఎక్కడొక్కడ వదిలేసి పొద్దున్నే చేస్తానండి. ఇంకా ఈ రోజుకైతే ఎక్స్ట్రా వర్క్ చేయలేను. ఇంకా మన మైండ్లో మనం చేయలేము అని అనిపిస్తే ఇక వర్క్ అయితే అవ్వదు. సో అందుకని ఉదయం లేచిన తర్వాత ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. ఆ రొటీన్ అనేది మళ్ళీ మీకు షూట్ చేస్తే యాడ్ చేస్తానులేండి. మొత్తానికి అయితే హ్యాపీగా జర్నీ ఉన్న హాలిడేస్ స్పెండ్ చేసేసాము. మళ్ళీ యాజ్ యూజువల్ ఇంటికి వచ్చేసాను. ఇంకేమైనా ఉంటే రేపు మార్నింగ్ సర్దుకునేటప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇప్పటికైతే అంతే, జస్ట్ కర్రీ ఫినిష్ అయిపోతే మంచిగా డిన్నర్ చేసేసుకొని హ్యాపీగా ఇంకా నిద్రపోవడమే అనమాట. రెస్ట్ తీసుకుంటే ఇంకా రేపటి నుంచి మన రెగ్యులర్ రొటీన్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు హాలిడేస్ అంటే అంత గజిబిజిగా అన్ఈవెన్గా అయిపోయింది కదా మన రెగ్యులర్ చేసుకునే పనులకి. సో ఇక రేపటి నుంచి నా రొటీన్, నా ఇంట్లో నా స్కెడ్యూల్ ఉన్నటువంటి రొటీన్ బ్లాగ్స్ వస్తుంటాయి. ఇంక ఇప్పటికైతే గుడ్ నైట్. రేపు మార్నింగ్ లేచి చేసిన తర్వాత రొటీన్ షూట్ చేస్తాను. ఈ రోజుకైతే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మా ఇంటి పరిస్థితి చూడండి ఎలా ఉందో. సో సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ మొత్తం ఏంటంటే ఎక్కడో అక్కడ పడేయకుండానే ఊరు వెళ్ళేటప్పుడు అన్నీ కూడా సర్దుకున్నాను మ్యాక్సిమం నేను చేసుకోగలిగినన్ని. కాకపోతే 1-2 వస్తువులు అటు ఇటు ఉంటాయి కదా, సో వాటిని కాస్త సర్దేసుకున్నానంటే ఇల్లు నీట్గా అయిపోతుంది. ఓన్లీ థింగ్ నా బెడ్రూమ్లో ఈ కొంచెం మీకు ఐరన్ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో అదొక్కటి హాల్ వీడియో పెండింగ్ పడిపోయింది. అండ్ నేను తెచ్చుకున్న చిన్న చిన్న గాజు ఐటమ్స్ అన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవడం వల్ల అవి హెవీ అయిపోయినాయి. సో వాటన్నిటిని తీసేసి ఈ ప్యాకేజింగ్స్ ఓపెన్ చేసి నేను అన్నీ సర్దుకుంటే కానీ నాకు ఇంటి పని ఒక దారికి వచ్చేస్తుంది. చాలా ప్రాబ్లంగా అనిపించింది, ఎందుకంటే డిక్కీ మొత్తం నిండిపోయింది అనమాట ఈ సామాన్లతోటే. ఇంకా డాడీ వచ్చేటప్పుడే మాకు అక్కడ పొలిమేరాస్లో వెజిటేబుల్స్ అవి కావాల్సినవి తీసుకొచ్చేసారు. ఇంకా నైట్ అంతకుముందు అయితే హ్యాపీగా వచ్చామంటే ఎక్కడో చోట తినేసి రావడం ఏదో చేసేవాళ్ళం. ఇప్పుడు కొద్దిగా ఈ కరోనా భయం వల్ల ఏంటంటే బయట ఎంత తక్కువ అయితే అంత బెటర్ అన్నట్టుగా ఉంది కదా, సో కాస్త కూర వండుదాం అని చెప్పేసి రైస్ కడిగి పెట్టానండి. ఇక చూడండి ఇల్లంతా చిందరవందరగా, బట్టలు సర్దుకోవాల్సినవి, నేను తెచ్చిన ఐటమ్స్, లాట్ ఆఫ్ వర్క్ ఉందనమాట. అవంతా వర్క్ ఎప్పుడు చేస్తానో నాకైతే తెలీదు. ఇంకా చేయలేదండి. ఇంకా తర్వాత ముందు ఫుడ్ తినేసేస్తే పడుకుంటే బాడీ సెట్ అయిపోతే నెక్స్ట్ డే చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక ముందు కిచెన్లోకి వచ్చేసాను. ఆలూ ఫ్రై అయితే ఈజీ కదా, త్వరగా అయిపోతుంది. ఒక పచ్చిమిర్చియో లేదంటే కరివేపాకు ఏ ఉన్నా లేకపోయినా మేనేజ్ చేసేసేయచ్చు. అందుకని చెప్పేసి ఆలూ కర్రీ వండుదామనేసి ఇంకా అది పెట్టుకున్నాను. అండ్ కిచెన్ క్లీనింగు, హౌస్ క్లీనింగ్ చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయండి. పండగ అని సందర్భం అనేం కాదు, బట్ ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం మాది ఎడంగా ఉంటుంది కదా ఇల్లు, కొద్దిగా డస్ట్ పట్టేసినట్టుగా అనిపిస్తుంది. సో వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొని పైనుంచి మొత్తం క్లీన్ చేయాలి. సో ఆ పనులన్నీ ఎప్పుడు మొదలు పెట్టాలేమో. నేను నా వర్క్ రొటీన్లోనే బిజీగా ఉంటున్నాను. సో ఒక్కొక్క రూమ్ అయినా సరే ఇల్లు క్లీన్ చేసుకుంటూ రావాలి. యూజువల్గా ఏంటంటే పండగలప్పుడు శుభ్రం చేసుకున్నా కూడా నాకు కొద్దిగా దుమ్ము పట్టి బూజుగా అట్లా అనిపిస్తే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. సో ఇంకైతే చిన్నగా వంట స్టార్ట్ చేసేది. చాలా హెడేక్ వచ్చేసిందండి ట్రావెలింగ్లో. నాకు వేరే వర్క్ ఉండడం వల్ల ఇక అది జర్నీలోనే చూసుకుంటూ కూర్చున్నాను ఫోన్లో. దానివల్ల ఏమో భలే హెడేక్ వచ్చేసింది. ఇంకా ఇంటికి వచ్చేసాక ఒక అరగంట అలా ఎక్కడొక్కడ పడేసేసి పడుకుంటే కొంచెం మైండ్ స్థిమితమైన తర్వాత ఇక చిన్నగా ఈ ఆలూస్ కనపడినాయి. సరే ఒక 2 టమాటా అది ఉల్లిపాయను కాస్త 2 ఆలుగడ్డలు వేసేస్తే కర్రీకి సరిపోతుందిలే అని ఇక చిన్న పనిలో ఉన్నాను. అది కూడా అసలు చేయలేకపోయాను, బికాస్ బిగ్ హెడేక్ వచ్చేసింది అనమాట నాకైతే.
ఏదో కొన్ని ఎక్స్టెండెడ్ హాలిడేస్ ఉండడం వల్ల అలా వెళ్ళాము, హ్యాపీగా తిరిగేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. కాకపోతే ఎక్కడ ఎక్కువ ప్లేసెస్కి అయితే విజిట్ చేయలేదు. ఇంకా కొంచెం ఈ భయం అనేది మనకి తగ్గిపోతే తర్వాత ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి చక్కగా మీకు వీడియోస్లో పోస్ట్ అయితే చేయొచ్చు. బట్ ఇంకా అవకాశం రాలేదు కదా. సో హోప్ మనందరికీ తొందరగా ఈ సమ్మర్ తోటి ఇది తొలగిపోవాలన్నమాట. ఏ మార్చిలో స్టార్ట్ అయిందో అలాగా మార్చి ఇంకా ఒక నెలలో క్లియర్ అయిపోయి మనందరం హ్యాపీగా ఉంటే మంచిగా అందరం కూడా మనకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళి తిరగొచ్చు. అవన్నీ కూడా మీకు ఎంజాయ్ చేస్తూ చూపించవచ్చు మేము కూడా. అండ్ ఫైనల్గా నేను మొన్న మీకు సిలికాన్ స్పాచులస్ తీసుకున్నాను చెప్పాను చూడండి. ఇదే అనమాట. ఇది చక్కగా ఫ్లాట్గా ఉంటుంది. అంటే కూరని ఇట్లా కలపడానికి కుదరదు. నాన్ స్టిక్ మీద మళ్ళీ ఆ స్టీల్ది వాడితే అదంతా గీతలు పడితే ఎందుకులే అని చెప్పేసి ఇది వాడతాను. కానీ ఇది అట్లా ముందుకు సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మనం ఇలా తిరగేయడానికి కూరగాయ ముక్కలు అంత కన్వీనియంట్గా కుదరదు, నునుపు మీద జారిపోతూ ఉంటాయి. అందుకని ఒకటి గుంటగా అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం మనం అంటే గరిట షేప్ ఉండేలాగా తీసుకున్నాను. ఇంకా తెచ్చిన తర్వాత అన్నీ సర్దుకోలేదు కదా. సో అవన్నీ కూడా సర్దుకుంటే నిదానంగా ఒక్కొక్కటి యూస్ అనేది చేసుకోవచ్చు. బట్ చాలా రోజులు అయిపోయిందండి. కబోర్డ్స్ లోపల అటు ఇటు అంతా దుమ్ముగా ఉన్నాయి. సో వాటిని చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది. బట్ ఏ రోజుకి ఆ రోజు నాకు ఇంట్లో పనే సరిపోతుంది. అందుకనే ఇంకా అట్లీస్ట్ రేపటి నుంచి అయినా సరే కొంచెం ఒక్కొక్క రూము కొన్ని షెల్ఫ్లు వ్యాక్యూమ్ క్లీనర్ కిందకి పెట్టేసి, గీక్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కానీ అదేంటంటే కొంచెం ఎక్కువసేపు వాడామంటే ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ పని ఆపుకొని మళ్ళీ దాన్ని ఛార్జింగ్ అయ్యాకే కంటిన్యూ చేయాలి. సో ఆ ప్రాబ్లం లేకుండా నేను ఏం ఆలోచిస్తున్నానంటే, నా దగ్గర నేను తీసుకున్నటువంటి యురేకా ఫోబ్స్ ఉంది కదండి. సో అది పైన ఎక్కడో పెట్టానో అది దించేసి చిన్నగా దాంతో క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ దేని యూజెస్ దానికే ఉంటాయండి. నేనేమి ఇది మంచిది అది చెడ్డదని చెప్పట్లేదు. సింపుల్గా ఎవ్రీడే టాస్క్ చేసుకోవడానికి కన్వీనియంట్గా వైర్తో ఇబ్బంది లేకుండా గీక్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే చార్జ్ చేసుకున్నాం అనుకోండి, చక్క అంత లెక్క క్లీన్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేయచ్చు. ఇదేంటంటే హెవీగా ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా తీసి పెట్టుకొని వైర్ పెట్టుకొని మనం అటు ఇటు మూవ్ అయినప్పుడల్లా వైర్ జాగ్రత్తగా ఉందా లేదా చూసుకుంటూ ఫాలోఅప్ చేసుకోవాలి. కానీ కంటిన్యూస్ పవర్ సప్లై ఉంటుంది కాబట్టి మన వర్క్ అంతా కూడా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ప్లగ్ పాయింట్ బిగించేసుకున్నామంటే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో అలాగా ఆలోచిస్తే కొంచెం హెవీ వర్క్ ఉన్నప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ ఇది ఉపయోగపడుతుంది మనకి. ఏంటది, యూరేకా ఫోబ్స్ది. సింపుల్గా ఎవ్రీడే రొటీన్ వర్క్ లాగా చేసుకునే క్లీనింగ్ అయితే మనం ఏంటంటే నైట్ కొంచెం వర్క్ అంతా అయిపోయాక ఛార్జింగ్ పెట్టేసేసుకొని ఆఫ్ చేసేసి పడుకుంటే తెల్లారి క్లీన్ చేసుకోవడానికి గీక్ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ దాని లాంగ్ రాడ్ అనేది కూడా తీసేసి పక్కన పెడితే చిన్నగా చేసుకొని మనం షెల్ఫ్లో అట్లాగా కూడా చేయి చక్కగా జాగ్రత్తగా వెళ్తుంది కదా. మనం టాప్ మీద ఉండి డబ్బాలు అవి తీసింది క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. కుదిరితే నేను రొటీన్ క్లీన్ చేసినప్పుడు షూట్ చేసి మీకు చూపిస్తాను. రెండిటికి రెండు యూజెస్ ఉన్నాయి, రెండిటికి రెండు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. పర్పస్ ఏంటంటే మనం ఇంకా మ్యాక్సిమం ఏది ఉపయోగిస్తామో అనే దాన్ని బట్టి మనం డిసైడ్ అయితే చేసుకొని కొనుక్కోవాలి అంతే. అంతేగాని ఇది మంచిది ఇది చెడ్డదానికి లేదు. దాని ప్లస్లు మైనస్లు రెండిటికి ఉన్నాయి. సో ఫైనల్గా అయితే మన ఆలూ కర్రీ అయిపోతుంది. ఆలూ కర్రీతో ఉన్న కన్వీనియంటే ఇదనమాట, త్వరగా అయిపోతుంది కూర. ఇవి లేకపోతే కొంచెం టమాటా కర్రీ చేసేసేదాన్ని, కానీ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఇదే పెట్టేశాను తొందరగా అయిపోతుంది అనేసి. కానీ నేను మాత్రం అన్నం తినదలుచుకోలేదండి. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఫుడ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గానే ఉంటాను. వీళ్ళ వరకైతే అన్నం కూర వండాను, ఎందుకంటే పాపం వాళ్ళకి ఆకలిగా అనిపించినప్పుడు తినాలి కదా కడుపు నిండా. నాకేంటంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి ఇక నేను ఫుడ్ జోలికి వెళ్లకుండా ఒక జామకాయ మా డాడీ తీసుకొచ్చింది, పెద్దగా ఉంది, చక్కగా స్లైసెస్ కట్ చేసుకొని దాన్ని తినడానికి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఇంకా మా బాబుకి మా హస్బెండ్కి వీళ్ళకైతే కర్రీ చేసేసిన తర్వాత పెట్టేశాను. ఇంకా మా వాడు నిద్ర వచ్చేస్తుందని గోల్ చేసేసాడనమాట. ఇంకా నేను తినిపిస్తాను అని చెప్పి మా వారు తినిపిస్తూ హ్యాపీగా వాళ్ళిద్దరు తింటున్నారు. అండ్ ఇది వచ్చేసి మా చెల్లి, తను వాళ్ళు రోజు గేదె పాలు తీసుకుంటారు హైదరాబాద్లో. అక్కడ ఆ వచ్చిన నెయ్యి తీసి కాచి మా తేజు రెగ్యులర్గా తింటాడు, వాడికి నెయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈ క్యాన్ నిండా ఫిల్ చేసి పంపించింది. ఈసారి రొటీన్గా మా మమ్మీ దగ్గర నుంచి కాకుండా తన దగ్గర నుంచి తీసుకొచ్చాను. మా మమ్మీ కూడా ఇచ్చేదే, వెన్నపూస ఉంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టు నేను తర్వాత తీసుకుంటా అన్నాను. సరే రెండు అమ్మమ్మ పిన్ని ఇద్దరు కలిసి ఇస్తూ ఉంటారనమాట మా అబ్బాయికి. సో ఈ నెయ్యితోటి ఇంకేమైనా మంచి రెసిపీలు చేసేటివి ఉంటే చేస్తాను. బట్ డైలీ అన్నంలో అయితే వాడతామండి, వేడివేడి అన్నమే తింటాం కదా. సో అలా యూస్ చేస్తూ ఉంటాను. అంతేనండి ఇవాళ సింపుల్ వ్లాగ్. నచ్చిందా మరి? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్.